ఆ నిర్మల్ జిల్లా నుంచి ప్రాధాన్యత మున్నూరు కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు సందేశాన్ని ఇవ్వాలి, మమ్మల్ని కూడా ముందుకు నడిపించాలి. ఎందుకంటే మేము చిన్నపిల్లలు, మీకంటే మేము ఒక చిన్న ఏజ్లో ఈరోజు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాను. ఈశ్వరన్న గారితో దాదాపు 20-25 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం అనేది ఉంది కాబట్టి స్వతంత్రంగా నేను ఈరోజు అడుగుతున్నాను అన్నకు మాట్లాడాలని. మున్నూరు కాపు 33 జిల్లాల సమావేశానికి రాష్ట్ర మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు డాక్టర్ కొండయ్య దేవయ్య గారికి, అదేవిధంగా వివిధ 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, మున్నూరు కాపు ముఖ్య సోదరులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు గర్జన అనేది, నా పేరు గణతీశ్వర్, మున్సిపల్ చైర్మన్ నిర్మల్. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ అనేది డైవర్షన్ కాకుండా మున్నూరు కాపు గర్జన ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పెట్టుకోవాలా, ఆ సందేశాన్ని మన 33 జిల్లాలకు తెలియజేయడానికే ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఏదైతే గతంలో బీఆర్ఎస్ అంటే పార్టీలు చెప్పాల్సిన అవసరం, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 సంవత్సరంలో సమగ్ర కుటుంబ సర్వే జరిపినప్పుడు సుమారు మన జనాభా 56-57 లక్షలు జనాభా ఉన్నదన్నప్పుడు గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఆ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు సుమారు 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కులగణన సర్వే జరిపినప్పుడు మన జనాభాను తక్కువ చేసి చూపించడం జరిగిందని మనందరూ కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. నేను ఒక ప్రజా చేత ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్. ఇప్పుడు ఏదైతే మా నిర్మల్ ప్రాంతంలో నాది కూడా సర్వే కాలేదు, అసలు సర్వే సక్రమంగా జరగలేదు. ఏదైతే కుల పరంగా మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా రేపు పోయి అదే మీ పార్టీ వాడు మీకు ఇట్లా మాట్లాడని చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి చెప్తే మనం భయపడాలని కాదు, ఎందుకంటే మున్నూరు కాపు కులస్తులనే మనం, ఎందుకంటే మన రక్తంలో ఉన్నది నీతి నిజాయితీ ఉన్నది మాట్లాడడం. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఉన్నదో దాన్ని కులగణన సక్రమంగా జరగలేదు అని నేనే ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఉదాహరణకు నిర్మల్ జిల్లాలో నిర్మల్ 1 ముదోల్ కాన్స్టిట్యున్సీ ఖానాపూర్, సుమారు నిర్మల్ నియోజకవర్గంలో 60,000 ఎక్కువ 60,000 పైన ఉన్న ఓటర్స్ 60,000 మన మున్నూరు కాపు వస్తున్నాయి. అటు ముదోల్లో సుమారు 55,000 మున్నూరు కాపు ఓటర్స్, ఇటు ఖానాపూర్లో 25,000, సుమారు 1,40,000 ఓటర్సే నిర్మల్ జిల్లాలో ఉన్నారు. మరి జనాభా అని అన్నప్పుడు దానికి 2 వేసుకున్నా కానీ సుమారు 2.5-3 లక్షల జనాభా ఒక నిర్మల్ జిల్లాలో, ఒక్క జిల్లాలోనే సుమారు 3 లక్షల జనాభా ఉంటుందని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొందరు ఇప్పుడు దేవయ్య గారు చెప్పారు, మనం ఏదో మన కుల పరంగా మన సర్వే చేయించుకోవాలా. మన సర్వే ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? రేపు మన సంఘాలకు చెప్పినప్పుడు మీ ఊళ్ళలో మన కులం ఎంత తీసి చెప్పండి, మనకు చెప్తారు. మనం చెప్తే గవర్నమెంట్ ఆమోదిస్తుందా? ఆమోదించదు కదా. ప్రభుత్వ పరంగా వేసినప్పుడే, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో చేసిన తప్పు ఏంటంటే నేను సూటిగా మాట్లాడుతున్నా. ఈ కులం చేసిన ఏంటంటే గతంలో ప్రభుత్వం రావడానికి 42% ఇస్తామని ప్రకటించుకోవడం జరిగింది. ఆ 42% బీసీలకు రిజర్వేషన్ అని, ఆ 42% రిజర్వేషన్ అని అన్నప్పుడు విద్యాపరంగా కానీ కులపరంగా కానీ ఇది అన్నప్పుడు పనిచేస్తుండే. కానీ ఈ కుల గణన సర్వేలో మీ ఇంట్లో పశువులు ఎన్ని, మీ అకౌంట్ ఎంత, మీ ఎన్ని ఉన్నాయి, మీకు ఏమేమి ఉన్నాయంటే ఎవరు చెప్పడానికి ముందుకు రాలేదు. ఆ రాని కారణంగా ఈ కులం అనేది కూడా బహుశా మనమే కానీ ఇతర కులాలు కానీ బయటకు రాలేదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఫిజికల్ గా గ్రౌండ్ లెవెల్ వచ్చామని చెప్తా ఉన్నాను. ప్రభుత్వ పరంగా రేపు చెప్పానని చెప్తా. ఎందుకంటే ఇది వాస్తవంగా కులగణన సక్రమంగా చేయకపోవడానికి కారణము అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే వాళ్ళు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఫిజికల్ గా సక్రమంగా జరగలేదు. కాబట్టి ముందు కూడా ఈ ఏదైతే మున్నూరు కాపు గర్జన అనే దాన్ని మనం సక్సెస్ చేసి చూపించుకోవడానికి, ఎందుకంటే మన తీర్మాన మల్లన్న గారు మీటింగ్ పెట్టడం జరిగింది, మన వి హనుమంతరావు గారు ఆల్ పార్టీస్ మీటింగ్ పెడితే కూడా నేను యూట్యూబ్ లో కానీ పేపర్ చూసిన వి హనుమంతరావు పైన కూడా చర్య తీసుకోవాలని, పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాలని. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఎక్కడన్నా, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్నే అయినా కానీ ఉండదు మాట్లాడడం తప్పులేదు, ఇది కులం మీటింగు. కానీ ప్రభుత్వ పరంగా ఏమనుకున్నా పర్వాలేదు,
మనం ఏంటంటే ఉన్నట్టు మాట్లాడుకుంటే భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే కుల గర్జన మనం పెట్టుకుంటున్నామో మన సోదరు అందరూ కూడా తెలియడానికి మన జనాభా ఇంతున్నది. ఈ జనాభా మనకు సక్రమంగా చూపించకుంటే రేపు విద్యాపరం కానీ ఉద్యోగపరం కానీ రిజర్వేషన్లు ఎఫెక్ట్ అవుతున్నది. ప్రభుత్వ పరంగా తెలియడానికే ఈ కుల గర్జన పెడుతున్నాం కాబట్టి అందరూ కూడా వస్తే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మా వంతు ముందు ముఖ్యంగా ఈ నిర్మల్ జిల్లా పరంగా సక్సెస్ఫుల్ చేయడానికి చేస్తామని ముఖ్యంగా మన పెంటయ్య గారు ఒక విషయం చెప్పి వాస్తవం మాట. ఫైనాన్షియల్ కూడుకున్న పని మన మున్ను కాపు కులస్తుల్లో పదవులు ఉండొచ్చు, నీతి నిజాయితీ ఉండొచ్చు, డబ్బులు లేవు. డబ్బులు ఉన్న వాళ్ళకు పదవులు లేవు, పదవులు ఉన్న డబ్బులు లేవు. కాబట్టి ఫైనాన్షియల్ కొంచెం ఆలోచించి మీరు ఫైనాన్స్తో అంటే వెహికల్ అరేంజ్మెంట్స్ మిగతా మేము టిఫిన్ భోజనాలు మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం. మీరు మినిమం వెహికల్ అరేంజ్మెంట్ చేస్తే జనాభా ఎంత కావాలో అంత మన కుల సంఘం తీసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.